హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? యాక్చువల్గా నేను మీకు ఒక స్టోరీ చెప్తామని, అంటే రియల్గా జరిగిన స్టోరీ ఇది చెప్పాలని మీతో నేను షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. నిన్న నేను కరీంనగర్కి వెళ్ళినాను, చిన్న పని ఉంటే. వచ్చేటప్పుడు రిటర్న్ అయ్యేటప్పుడు వెళ్ళేటప్పుడు నేను కార్లో వెళ్ళిన, తర్వాత వచ్చేటప్పుడు మా ఫ్రెండ్ బయటకు వెళ్తున్నా, నువ్వు బస్సులో వెళ్ళిపో అంటే నేను బస్సులో వచ్చేసిన. లాస్ట్ సెకండ్ రోలో కూర్చున్నా నేను, బస్సు లాస్ట్లో కూర్చున్నా. ఇద్దరు జెంట్స్ అంటే ఒక ఆయనకి 30 years ఉంటాయి, ఒక ఆయనకి 40 years ఉంటాయి, 35-40 years మధ్యలో ఉంటాయి. వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు. నేనంటే విననంటే వదిలేసిన. అయితే ఏమైందంటే నేను క్లియర్గా ఆయన అడిగిన, ఏంది ఇంత టెన్షన్ పడుతున్నారు, ఏంది అంటే. అయితే అక్కడ లాస్ట్లో కార్నర్లో ఒకటి గోల్డ్ ఉన్న బాక్స్ ఉందంట. వాళ్ళకి కనిపించిందంట, ఇద్దరిలో ఒక ఆయనకు కనిపించిందంట. ఆ ఒక ఆయన చూసేటప్పుడు ఇంకో ఆయన కూడా చూసిందంట. అయితే ఈ ఇద్దరం చూసినాం కదా ఈ గోల్డ్ బాక్స్, మరి ఇద్దరం తీసుకోవాలి కదా అని చెప్పేసి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇద్దరం తీసుకోవాలని డిస్కషన్ చేసుకుంటుంటే ఏమైందంటే, అయితే ఒక ఆయన అంటే ఫస్ట్ పర్సన్ ఏమన్నాడన్నా, అన్న నేను నీకే ఇచ్చేస్తా ఈ గోల్డ్ బాక్స్, నాకు వద్దు, నాకు ఒక 20, ఇది తులం అట్లా ఉంటుంది, తులంన్నర ₹1,00,000 వాల్యూ ఉంటుంది, నువ్వే తీసుకో, నేను అంత రిస్క్ చేయలేను, ఇది గోల్డ్ షాపు పోయి అమ్మి అంత అయితే నేను చేయలేను, నాకు ఒక 20,000 ఇస్తే నేను ఈ చైన్ నీకే ఇచ్చేస్తా అని ఫస్ట్ పర్సన్ అన్నారంట. సెకండ్ పర్సన్ చాలాసేపు దాకా ఆలోచించిన తర్వాత మంచిగా 20,000 పోతేమే కానీ 1 lakh దాకా మనకి గోల్డ్ చైన్ వస్తుంది కదా అని చెప్పేసి ఆయన ఏం చేసిండు, 20,000 ఇచ్చేసిండు. 20,000 ఇచ్చేసిన తర్వాత ఆయనకు ఒక వేరే స్టాప్ దగ్గర గోల్డ్ షాప్ కనిపిస్తే దిగేసి ఆయన చెక్ చేసుకున్నాడట. చెక్ చేస్తే అది రోల్డ్ గోల్డ్, అది గోల్డ్ చైన్ కాదు, రోల్డ్ గోల్డ్. అయితే ఫస్ట్ పర్సన్కే దొరికింది ఇది. చూసి మళ్ళీ ఆయన ఈ పక్కన ఉన్న పర్సన్ చూడాలనే వాళ్ళు మాట్లాడి చూపెట్టిండు ఆయనకు. అంటే ఎంతమంది వాళ్ళు ఎంతమంది, ఆయన ఒక్కడే ఉన్నాడు కానీ సెకండ్ రోల్ అంతా ఉన్నారు. వాళ్ళకి ఎవరికి కనబడకుండా వీళ్ళే మాట్లాడుకుంటారు. వేరే వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు, ఎందుకంటే ఈ ఫస్ట్ పర్సన్ ఈ సెకండ్ పర్సన్ మోసం చేసి డబ్బులు తీసుకోవాలని బాగా ఉద్దేశం ఉన్నది కదా ఆయనకి. సో ఏమైంది, ఆయన అదేంది మొత్తం ఎట్లా అంటే టెన్షన్ చాలా చెమటలు వస్తాయి ఆయనకి. ఏం చేస్తాడు, ఆయన బస్తీకి ఎక్కడో వెళ్ళిపోయిండు. ఎట్లా తెలుస్తుంది, ఇంకా ఆయన ఎవరు, వాళ్ళ నెంబర్ తెలియదు, ఏం లేదు. లక్కీగా ఆయన దగ్గర ఆయన డబ్బులు ఎందుకు హ్యాండిల్ చేసుకున్నాడో ఏమో అంత 20,000. ఫస్ట్ 30 అని అడిగిండట, 30 లేవన్నా నా దగ్గర 20 ఉన్నాయని ఈయన అన్నాడంట. ఇక తర్వాత ఏం చేస్తాడో అంతే, ఇక మోసపోయిండు ఆయన, 20,000 దాకా మోసపోయిండు. అంటే నాకు తెలిసింది బస్సులో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటారా, ఇట్లా కూడా మోసం జరుగుతుందా? దొంగతనాలే జరుగుతాయని తెలుసు కానీ ఇట్లా ప్లాన్డ్గా డబ్బులు తీసుకొని ఇట్లా మోసం చేస్తారని నాకు తెలియదు. అంటే బై మిస్టేక్ మీకు కూడా అట్లా ఏమైనా దొరికినాయి, ఇది ఉంది అది ఉంది అని చెప్తారు. కాబట్టి మీరు ఏం నమ్మకండి, బస్సులో మరి అంత వదిలేసి, సామాన్లు వదిలేసి, బంగారం వదిలేసే సిచ్యువేషన్లో ఎవరు ఉండరు. ఎవరైనా ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో ఎవరైనా మీరు అట్లా మోసం చేస్తే నమ్మకండి. ఇది గోల్డ్, నాకు డబ్బులు ఇచ్చేయి, గోల్డ్ చైన్ నువ్వే తీసుకో అట్లా అంటే నమ్మకండి, ఓకేనా? అంటే సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నాను? మోసం చేసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. సో జాగ్రత్తగా ఉండండి అంతే. అంటే బస్సు జర్నీలో జాగ్రత్తగా ఉండాలి. బస్సు జర్నీలో కానీ ఇంకేదైనా ఇంకెక్కడైనా, హౌస్ ఇళ్ళకి వస్తారు, వాచ్ చేస్తాను, అదంతా ఇప్పుడు జరిగేదే. కానీ ఈ బస్సులో ఇది జరిగింది నాకు తెలిసి, ఇది మరి ఫస్ట్ టైం అనుకుంటా, నాకు తెలిసి ఫస్ట్ టైం ఇది. ఓకే, అంటే మీరు జాగ్రత్తగా ఉండండి చెప్తారు అంతే. జాగ్రత్తగా ఉండండి, బస్సులో ఇట్లా కూడా మోసం చేస్తున్నారు, ఓకేనా? చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా కష్టపడతాడు మా ఆయన, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా టాలెంట్ ఉంది, ఇంకా కంటెంట్ కూడా ఉంది. కొంచెం మాకు ఫైనాన్స్ సపోర్ట్ లేదు, అసలు లేదు. తను ఒక్కడే జాబ్ చేస్తాడు, నేను పిల్లల్ని పట్టుకొని ఇంట్లోనే ఉంటా, ఎవరూ లేరు కొంచెం సపోర్ట్ చేయడానికి. అందుకనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తాము. సో ప్లీజ్ మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. మంచి మంచి కంటెంట్లు ఉన్నాయి, కొంచెం ఫైనాన్స్గా మాకు సపోర్ట్ ఉంటే అవన్నీ చేయాలనుకుంటాను.
థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.